మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 మార్చి 29వ తేదీన పాల్గొన అమావాస్య రాబోతుంది. దీనికే కొత్త అమావాస్య అని పేరు. ఇది శనివారం పూట వస్తుంది కనుక దీనినే శని అమావాస్య అని కూడా అంటారు. ఈరోజే పాక్షిక సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. ఇది అతీంద్రియ శక్తులు కలిగిన రోజు. అయితే ఇలాంటి శక్తివంతమైన రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఇది పెట్టండి, చాలు, మీ దరిద్రం మొత్తం కూడా పోతుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. విపరీత ధనలాభం కలుగుతుంది. మీ దశ తిరిగిపోతుంది. వరదలాగా ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీకు ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా వాటన్నిటి నుండి సులభంగా బయటపడగలుగుతారు. కుక్కకు ఈరోజు ఈ ఒక్కటి పెట్టారంటే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మీ వంశం దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. ఇంట్లో గొడవలు, మానసిక సమస్యలు పోయి ఇంట్లో వారందరూ కూడా ఆనందంగా ఉంటారు. అంతేకాదు శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. శని దోషాలు పోతాయి. మరి ఇంతకీ ఈరోజు కుక్కకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు కుక్క గురించి ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకసారి రాధాదేవి తన చెలికత్తెలతో కలిసి తమ నగరంలో భ్రమణం చేస్తూ ఉంటుంది. మొత్తం ఊరంతా కూడా ఆమె అటు ఇటు కలియదిరుగుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక ఇంటి దగ్గర దీనస్థితిలో ఉన్న ఒక కుక్క కనిపిస్తుంది. ఆ కుక్క ఏదైనా ఆహారం దొరికితే తిందామని వేచి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే ఆ ఇంట్లో నుంచి ఒక యువకుడైన కుర్రవాడు కర్ర తీసుకొని బయటకు వస్తాడు. బయటకు వచ్చి ఆ కుక్కను తరిమి తరిమి కొడతాడు. ఈ సంఘటన మొత్తం గమనించిన రాధాదేవి చలించిపోతుంది. ఆమె తన చెలికత్తెలతో మాట్లాడుతూ ఈ విధంగా అంటుంది. నా ప్రియమైన చెలికత్తెల్లారా, మీరందరూ మీ మీ ఇళ్లకు వెళ్ళిపోండి. అలాగే నేను కూడా నా ప్రభు అయిన కన్నయ్య దగ్గరకు వెళ్తాను. వెళ్ళి నా ప్రభువును కొన్ని ప్రశ్నలు అడగాలి అని రాధాదేవి శ్రీకృష్ణుడిని కలవడానికి అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక మరోవైపు ఏమో శ్రీకృష్ణుడు తన రాజభవనంలో స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఇక అప్పుడే తన దగ్గరకు తన ప్రియమైన రాధాదేవి చేరుకుంటుంది. శ్రీకృష్ణుని రాధాదేవి ఈ విధంగా అడుగుతుంది. హే ప్రభు, ఈరోజు నేను మన నగరంలో భ్రమణం చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏమిటి అంటే ఒక కుక్క చాలా దీనస్థితిలో ఉండి తన జీవితాన్ని గడుపుతోంది. అది ఎవరి ఇంటి ద్వారం వద్దకు వెళ్ళినా సరే ప్రజలు కర్ర తీసుకొని దాన్ని తరిమి తరిమి కొడుతూ ఉన్నారు. అది తన ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ దానికి కడుపు నింపుకోవటం కోసం ఎక్కడా కూడా ఆహారం లభించలేదు. కాబట్టి ప్రభు, ఈ సంఘటన చూసిన తర్వాత నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. నేను కోరుకునేది ఏమిటి అంటే మీరు నా యందు దయ ఉంచి నా ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అని అడుగుతుంది. విన్న తర్వాత భగవానుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ, నా ప్రియమైన రాధాదేవి, నీ మనసులో ఎలాంటి ప్రశ్న ఉన్నా సరే నాకు నిశ్చితంగా చెప్పు. నేను నీ ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఇస్తాను అంటాడు. ఇక తర్వాత రాధాదేవి మాట్లాడుతూ ఇలా అంటుంది. ఏ ప్రభు, నా ప్రశ్న ఏమిటంటే ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుంది అనేది నా ప్రశ్న అని రాధాదేవి అడుగుతుంది. తర్వాత దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు మాట్లాడుతూ ఇలా అంటాడు. నా ప్రియమైన రాధాదేవి, ఈరోజు నీకు నేను ఒక కథ చెప్తాను. ఇది వింటే నీ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం లభిస్తుంది. కాబట్టి నువ్వు శ్రద్ధతో జాగ్రత్తగా ఈ కథను విను అంటాడు. ఇక తర్వాత రాధాదేవి, ఏ ప్రభు, మీరు కథను ప్రారంభించండి. నేను పూర్తి శ్రద్ధాభక్తులతో నా మనసును ఇక్కడే పెట్టి వింటాను అంటుంది. ఇక కథను ప్రారంభిస్తూ భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. నా ప్రియమైన రాధాదేవి, పూర్వం ఒకసారి ఏం జరిగిందంటే ప్రభువైన శ్రీరాముడు తన సభలో కూర్చొని ఉండగా ఆయనకు ఒక కుక్క ఏడ్చిన శబ్దం వినిపించింది. వెంటనే సభ జరిగే ప్రదేశం దగ్గర ఉన్న ద్వారపాలకుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమివేశాడు. తర్వాత మరుసటి రోజు కూడా సేమ్ అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది. ఈసారి మళ్ళీ ద్వారపాలకుడు ఆ కుక్కను అక్కడి నుంచి తరిమివేశాడు. ఇలా సభ జరిగే 3వ రోజు కూడా అదే కుక్క మళ్ళీ అదే ప్రదేశానికి వచ్చి ఏడవటం ప్రారంభించింది. దీంతో భగవంతుడు శ్రీరాముడికి మనసులో ఒక అనుమానం వచ్చింది. ఈ కుక్క రోజు నా దర్బార్ జరిగే ప్రదేశానికి వచ్చి ఎందుకు ఏడుస్తుంది అని ఆలోచించి భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్క ఏడుపుకు కారణం ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు.
దీంతో వెంటనే ద్వారపాలకుడిని పిలిచి ఆ కుక్కను నా దగ్గరికి తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు. ఇక ద్వారపాలకుడు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, ఓ కుక్క, శ్రీరాముడు నిన్ను దర్బార్లోనికి పిలిచాడు, వెంటనే నాతో లోపలికి రా అంటాడు. దీంతో ఆ కుక్క ఇలా అంటుంది, ఓ ద్వారపాలక, నాకు ఎలాంటి యోనిలో జన్మ లభించింది అంటే దీనివల్ల నేను గుడిలోనికి కానీ మందిరంలోనికి కానీ వంటగదిలోనికి కానీ అలాగే గోశాలకు కానీ వెళ్ళటం నిషిద్ధం. కావున నీవు లోపలికి వెళ్ళి రాముణ్ణి స్వయంగా నన్ను కలవడానికి ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్తుంది. దాంతో ఆ ద్వారపాలకుడు కుక్క చెప్పిన అన్ని మాటలను వెళ్ళి శ్రీరాముడికి వినిపిస్తాడు. ఆ మాటలు విన్న శ్రీరాముడు తానే స్వయంగా ఆ కుక్క దగ్గరకు వెళ్ళి ఆ కుక్కతో ఇలా అంటాడు, నువ్వు ప్రతిరోజు నా దర్బార్ బయట నిలబడి ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని అడుగుతాడు. ఇక కుక్క మాట్లాడుతూ శ్రీరాముడితో ఇలా అంటుంది, ఓ ప్రభు, నేను ఎలాంటి తప్పు కూడా చేయలేదు. అయినా సరే ఒక సాధువు నన్ను రాయితో కొట్టాడు. ఇందువల్ల నా కాళ్ళు విరిగిపోయింది. నా కాళ్ళు విరగటం వల్ల నాకు నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఈ కారణం వల్లనే నేను రోజు మీ దర్బార్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉన్నాను అని చెప్తుంది. ఆ కుక్క యొక్క బాధను చూసి శ్రీరాముడికి కూడా చాలా దుఃఖం కలుగుతుంది. దీంతో శ్రీరాముడు తన ద్వారపాలకుడిని పిలిచి, ఓ ద్వారపాలక, వెళ్ళి వెంటనే ఆ సాధువు ఎక్కడ ఉన్నా సరే అతన్ని వెతికి పట్టుకొని నా దర్బార్లోనికి శీఘ్రంగా తీసుకునిరా అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే భగవంతుడు శ్రీరాముడి ఆజ్ఞ మేరకు ఇద్దరు ద్వారపాలకులు ఆ సాధువు ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి సాధువును పట్టుకుని భగవంతుడు శ్రీరాముడి దగ్గరికి తీసుకుని వస్తారు. ఆ సాధువు అక్కడికి వచ్చాక శ్రీరాముడు మాట్లాడుతూ ఆ సాధువుతో ఇలా అంటాడు, ఓ సాధు పుంగవ, ఇది నిజమేనా? నువ్వు ఆ కుక్కను రాయితో కొట్టావా? ఇందువల్ల దాని కాళ్ళు విరిగిపోయింది. అది ఇప్పుడు సరిగ్గా నడవలేకపోతుంది కూడా. కాబట్టి ఇదేం తప్పు చేసిందని అనవసరంగా ఒక మూగజీవి కాలును నువ్వు విరగొట్టావు అని సాధువును శ్రీరాముడు అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు మాట్లాడుతూ, హే ప్రభు, నేను భిక్ష కోసం దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఈ కుక్క వచ్చి నా ఆహారాన్ని తన నోటితో తాకింది. దీంతో నాకు కోపం వచ్చింది. వెంటనే నేను ఒక రాయి తీసుకొని దీన్ని గట్టిగా కొట్టాను. దాని వలన ఈ యొక్క కుక్క కాలు విరిగింది అని చెప్తాడు. ఇక సాధువు మాటలు విన్న తర్వాత శ్రీరాముడు మాట్లాడుతూ, ఇంతకీ ఇది నీకు తెలుసా? ఇది నోరు లేని ఒక మూగజీవి. వాటి కడుపు నింపుకోవటం కోసం మాత్రమే ఇలా చేస్తాయి. వీటికి అంత బుద్ధి ఉండదు, అలా చేయకూడదు అని. అయినా కూడా ఒకవేళ ఇది నీ భోజనాన్ని తాకితే ఇందులో కుక్కది ఎలాంటి తప్పు లేదు. ఇలా చేయటం అనేది ప్రకృతి సిద్ధంగా వచ్చిన స్వాభావిక లక్షణం. అలాగే ఈ మాత్రం దానికి మీరు ఈ కుక్కకు ఇంత పెద్ద శిక్ష వేయటం సరైనది కాదు. తప్పు చేసింది ఇది కాదు, తప్పు చేసింది మీరు ఒక సాధువై ఉండి కూడా ఈ కుక్క కాలును అనవసరంగా విరగొట్టారు. కాబట్టి మీరే ఎందుకు అపరాధి అవుతారు అని శ్రీరాముడు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో భగవంతుడు శ్రీకృష్ణుడు చెప్తూ, హే ప్రియమైన రాధాదేవి, భగవంతుడు శ్రీరాముడు ఆ కుక్కతో ఇలా అంటాడు, ఈ సాధువు నీ పట్ల చేసింది తప్పు, కాబట్టి ఇతనే అపరాధి అవుతాడు. కాబట్టి నువ్వు ఇతడికి ఏ శిక్ష విధించాలి అనుకుంటే ఆ శిక్ష విధించవచ్చు అని అంటాడు. భగవంతుడు శ్రీరాముడి యొక్క ఈ మాటలు విన్న ఆ కుక్క మాట్లాడుతూ ఇలా అంటుంది, శ్రీరామ, మీరు ఈ సాధువును ఏదైనా ఒక రాజు భవనానికి రాజును చేయండి అని చెప్తుంది. శ్రీరాముడు కుక్క చెప్పిన మాటను స్వీకరించి ఆ సాధువుకు మంచి అందమైన బట్టలు తొడిగించి ఒక గుర్రంపై కూర్చోబెట్టాడు. తర్వాత ఆ సాధువును తీసుకుని వెళ్ళి ఒక అందమైన రాజభవనానికి రాజును చేశాడు. ఇక ఎప్పుడైతే ఆ సాధువు రాజుగా మారి స్వర్ణంతో చేయబడిన సింహాసనంపై కూర్చుంటాడో అతనికి వస్త్రాలు కూడా రాజులు ధరించే వస్త్రాలు లభించాయి. ఇన్ని అద్భుతమైన అంగరంగ వైభవమైన సౌకర్యాలు పొందిన తర్వాత ఆ సాధువు ఎంతో ప్రసన్నుడయ్యాడు. అతను ఆలోచించటం మొదలుపెట్టాడు. నేను ఎప్పుడూ కలలో కూడా ఊహించలేదు నేను ఒక రాజు అవుతానని. ఈ కుక్క నన్ను రాజును చేసింది. నిజంగా ఈ కుక్కకు ఏమాత్రం తెలివిలేదు, ఎందుకంటే నేను దాని కాలు విరగొట్టాను. కానీ ఇందుకుగాను అది నన్ను శిక్షించడానికి బదులుగా రాజభవనానికి రాజును చేసింది అని అనుకుంటాడు. ఇక ఇది చూసిన అక్కడి ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ ప్రజలంతా కలిసి ప్రభువు శ్రీరాముణ్ణి ఏమని అడిగారంటే, హే రామ, ప్రభు, ఈ కుక్క ఆ సాధువుని శిక్షించడానికి బదులుగా అతన్ని రాజభవనానికి రాజుని ఎందుకు చేసింది? పైగా అతడు ఈ కుక్క కాలును విరగొట్టాడు కూడా అని అడుగుతారు. ఆ గ్రామంలోని ప్రజలు ఈ మాటలు అనటంతో శ్రీరాముడు మాట్లాడుతూ, ఈ ప్రశ్నకు సమాధానం మీకు ఆ కుక్క మాత్రమే ఇవ్వగలుగుతుంది అని చెప్తాడు. అప్పుడు గ్రామంలోని ప్రజలు ఆ కుక్క దగ్గరకు వెళ్ళి దాన్ని అడిగారు,
నువ్వు ఆ సాధువుతో ఇలా ఎందుకు చేశావు? అతన్ని శిక్షించడానికి బదులుగా అతన్ని నువ్వు ఒక రాజభవనానికి రాజును చేశావు అని అంటారు. వారి మాటలు విన్న కుక్క నవ్వుతూ ఇలా అంటుంది, మీరు నేను ఇలా ఎందుకు చేశానో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అతన్ని శిక్షించడానికి బదులు ఎందుకు రాజును చేశానని మీరందరూ ఇది వినండి. అన్యాయం చేసే రాజు మొదలుకొని ఇంటి ముందు భిక్ష కోసం వచ్చిన బిచ్చగాడిని తరిమి కొట్టే వ్యక్తి, అలాగే ఇతరుల సంపదను దోచుకునే వ్యక్తి మరియు పేదరికాన్ని చిత్రహింసలకు గురి చేసే వ్యక్తి మరణించిన తర్వాత వచ్చే జన్మలో కుక్కగానే పుడతాడు. ఇది సత్యం. ఇందులో సంకోచించవలసిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఒక రాజే అందరికంటే ముందుగా పేదవారిని చిత్రహింసలకు గురి చేస్తాడు, వారి సంపదను అంతా దోచుకుంటాడు కూడా అని చెప్తూ కుక్క ఈ విధంగా అంటుంది, నేను కూడా గత జన్మలో ఒక రాజును. పేద ప్రజలను చాలా చిత్రహింసలకు గురి చేసేవాడిని, వారి కష్టార్జితాన్ని మొత్తం దోచుకునేవాడిని, అనగా వారు కష్టపడి సంపాదించిన ధనాన్ని మొత్తం దోచుకునేవాడిని. నేను కూడా గత జన్మలో ప్రజలకు చాలా అన్యాయం చేసేవాడిని, నిస్సహాయంగా ఉన్న ప్రజల భూమిని మరియు పేదవారి భూమిని అంతా ఆక్రమించుకునేవాడిని, నాకంటే కింది స్థాయి వారిని చాలా చిత్రహింసలు పెట్టేవాడిని. ఈ కారణం వలనే నాకు ఈ జన్మలో కుక్క జన్మ అనేది లభించింది. ఇక ఇప్పుడు నేను చేసిన పాపాలకు ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. ఇందువలనే నేను ఆ సాధువును రాజును చేశాను. దీనివల్ల అతడికి కూడా వచ్చే జన్మలో కుక్క జన్మ లభించాలి. అప్పుడే అతడికి కుక్క జీవితం ఎలా ఉంటుందో అనేది అర్థమవుతుంది. అప్పుడు అతను పొట్ట నింపుకోవటం కోసం ఎందరితో తన్నులు తినాల్సి వస్తుంది. అంతేకాదు మా కుక్కల జీవితం అంత ఈజీగా ఉండదు కూడా అని చెప్తుంది. భగవంతుడు శ్రీకృష్ణుడు ఇలా అంటూ, హే ప్రియమైన రాధాదేవి, వీళ్ళందరూ కూడా అలాంటి వారే. వీళ్ళు తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం గంగలో మునుగుతారు అని అక్కడి నుంచి తిరిగి రాగానే మళ్ళీ పాపాలు చేయటం మొదలు పెడతారు అని అనగానే రాధాదేవి మాట్లాడుతూ, హే ప్రభు, అయితే గంగలో మునగటం వల్ల పాపాలు తొలగిపోవా స్వామి అని అడుగుతుంది. దీనికి సమాధానంగా భగవంతుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అంటాడు, హే ప్రియమైన రాధాదేవి, గంగలో మునగటం వల్ల కేవలం ఇలాంటి పాపాలు మాత్రమే తొలగిపోతాయి. అవేమిటంటే తెలిసి తెలియక చేసిన పాపాలు మాత్రమే తొలగిపోతాయి, అంతేగాని కావాలని చేసిన పాపాలు అస్సలు తొలగిపోవు. అనగా ఇలా చేయటం తప్పు అని తెలిసి కూడా చేస్తే గనుక ఆ పాపాలు తొలగిపోవు. మరియు గంగలో మునగటం వల్ల ఇలాంటి మనుషులు మాత్రమే పవిత్రంగా మారుతారు. ఎవరి మనసు అయితే పవిత్రంగా స్వచ్ఛంగా ఉంటుందో, వారి మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవో, చెడు ఆలోచనలు ఉండవో, అలాంటి వారు మాత్రమే పవిత్రంగా మారుతారు. అనగా కుళ్ళు కుతంత్రాలు ఉండేవారు మరియు ఇతర మహిళలను చెడు దృష్టితో చూసేవారు, అలాంటి వారికి గంగలో మునగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. మరియు ప్రతి ఒక్క మనిషికి కూడా తను చేసే కర్మలకు ఫలితం అనుభవించక తప్పదు అని భగవంతుడు శ్రీకృష్ణుడు తన ప్రియమైన రాధాదేవికి ఏ పాపం చేయటం వల్ల మనిషికి కుక్క జన్మ లభిస్తుందో వివరిస్తాడు. కాబట్టి మీకు చేతులు జోడించి నమస్కారం చేసుకొని వేడుకునేది ఏమిటి అంటే, ఏ మూగజీవికైనా తన కడుపు నింపుకోవటం కోసం మనం ఒక పూట కూడా దానికి అన్నం పెట్టలేకపోతే దానికి కష్టం కలిగించే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి నోరు లేని ఏ మూగజీవికి కూడా హాని కలిగించకండి. అనగా ఏదైనా కుక్క కానీ లేక ఇంకా ఏదైనా ఒక మూగజీవి కానీ మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు దానికి అన్నం పెట్టలేనప్పుడు దాన్ని కొట్టడం కూడా చేయకండి. ఎందుకంటే అది కూడా ఒక జీవం ఉన్న ప్రాణమే, దానికి కూడా నొప్పి అనేది ఉంటుంది. నొప్పితో అది విలవిలలాడుతుంది. అంతేకాదు ఆ భగవంతుడు అందరి పాపాలను కూడా ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. కర్మఫలం అనేది అనుభవించక తప్పదు. ఇక వీడియోలోకి వస్తే, కుక్కలను ఎప్పుడూ ఏమీ అనకూడదు. గాయాలైన కుక్కలకు ఎవరైతే సాయం చేస్తారో లేదా వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నంగా ఉంటారు. మూగ జీవాలపై ప్రేమ చూపించటం మానవ ధర్మం. కుక్కలు ఎప్పుడూ కావాలని మనుషులకు హాని తలపెట్టవు. వాటికి ఆహారం లేక, ఎక్కడా ఆహారం దొరకక చనిపోతానేమో అనే భయంతోనే కుక్కలు మనుషులపై దాడి చేస్తాయి. పూర్వం కుక్కలను మన ఇళ్లల్లో ఒకరిగా భావించేవారు. ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు. అలా అవి చచ్చే వరకు ఇంటి ముందే ఉండేవి. కానీ ఇప్పుడు వాటికి ఎవరూ సరిగ్గా ఆహారం పెట్టడం లేదు. పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దగా ఉండేవి. వాళ్ళందరూ తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది. అలా మిగిలిన దానిని కుక్కలకు తినిపించేవారు. ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి. ప్రేమలు తగ్గిపోయాయి. ఆహారం తగ్గిపోయింది. కుక్కలను ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ కుక్కలకు ఆహారం పెడితే చాలా మంచిది.
ఇక ప్రత్యేకంగా ఈరోజు అనగా ఈ శని అమావాస్య రోజు మీకు ఏ సమయంలో అయినా సరే వీధి కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకు చక్కగా మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెట్టండి. ముఖ్యంగా మినుములతో చేసిన పదార్థాలను కానీ గోధుమ పిండితో చేసిన పదార్థాలను కానీ పెడితే చాలా మంచిది. అంటే చపాతీలు కానీ పూరీలు కానీ ఇడ్లీ దోశ గారెలు లాంటివి పెట్టండి. ఇవేమీ లేకపోతే కొంచెం అన్నంలో పాలను కలిపి ఆ పాల అన్నంలో పంచదారను కానీ బెల్లాన్ని కానీ కలిపి కుక్కకు పెట్టేయండి. ఇలా మీరు మీ దగ్గర ఉన్న ఆహారాన్ని పెడితే చాలు, మీ దశ మారిపోతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు కుక్కకు ఏ ఆహారాన్ని పెట్టినా ఆ ఆహారాన్ని స్టీల్ ప్లేట్లో కానీ లేదా ఒక ఆకులో కానీ వేసి కుక్క దగ్గరకు తీసుకుని వెళ్ళండి. అలా తీసుకువెళ్లే ముందు ఆ ప్లేట్ను లేదా ఆకును మీ 2 చేతులతో పట్టుకొని మీ ఇంటి మెయిన్ డోర్కి దిష్టి తీసినట్లుగా డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పి అప్పుడు ఆ ఆహారం తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. ఈరోజు ఇలా కుక్కకు ఆహారం పెడితే మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి, శోకం పోతుంది, మీ దశ మారిపోతుంది, వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది, ఎలాంటి దరిద్ర బాధలు ఉన్నా పోతాయి, మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది, మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది, ధనవర్షం కురుస్తుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇక మీకు తిరిగనేదే ఉండదు, కష్టాలు కన్నీళ్లు అన్నీ పోతాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. కనుక అందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు ఏ సమయంలో కుక్క కనిపించినా ఈ విధంగా ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చిన లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం, ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. 2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది.
ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు. ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు. టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ కార్యక్రమాలు పుణ్యతీర్థాలతో నిర్వహించటం వలన, అంటే మనం చేసే ఈ పితృకర్మలను పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడుతుంది. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే, దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతూ ఉంటాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవటం, పితృదోషాలకు గురి కావటం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవటం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటం, పుట్టిన సంతానం జీవించకపోవటం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. దీని వలన పితృలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడిన ఈ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆధారపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మంలో నువ్వులు, గూఢ మిశ్రమిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ అమావాస్య రోజు చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. పూర్వం ఈరోజు గ్రామంలోని ప్రజలు గ్రామ దేవతలను విశేషంగా పూజించుకునేవారు. ఎందుకంటే మసూచి అమ్మవారు లాంటివి ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య రోజు గ్రామదేవతలను కొలుస్తూ ఉంటారు. ఈ రోజు స్త్రీలు గ్రామదేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఒక్కపూట ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారి చనిపోయిన పూర్వీకులు సంతోషించి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సంతానం కలక్క ఇబ్బంది పడేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంట్లో సంతానానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు ఇలా చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా శివారాధన చేసి పితృదేవతల ఫోటో ముందు నిలుచుని కుటుంబాన్ని కాపాడమని, ఆశీర్వదించమని 2 చేతులతో నమస్కరించుకోవాలి. ఇక ఈరోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ రోజంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేదా ఏదైనా
సమస్య ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ ఇబ్బందులు పోయి సకల సంపదలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఒకవేళ మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నా పారిపోతుంది. మీ ఇంటికి నరదృష్టి, నరఘోష, నరపీడ అధికంగా ఉంటే ఈ అమావాస్య రోజు గార కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటి గేటు దగ్గర పెట్టండి, లేదా మెయిన్ డోర్ పక్కన పెట్టండి. ఇలా ఈరోజు చేస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లో సమస్యలు పోయి సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఒక నిమ్మకాయను 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలకు పసుపు, కుంకుమ అద్ది గుమ్మం పక్కన పెట్టండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కొత్త అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. గుమ్మానికి ఇది కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు నరఘోష, నరదృష్టి, ఎదుటివారి ఏడుపులు, బంధువుల ఏడుపులు, పొరుగింటి వారి ఏడుపులు అన్నీ కూడా పటాపంచులైపోతాయి. సమస్యలన్నీ పోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు కొత్త అమావాస్య రోజు ఖచ్చితంగా గ్రామ దేవతలను పూజించుకోవాలి. ఈ పాల్గొన అమావాస్య రోజు రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కట్టడం వలన ఇంటికి ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ మూట ఏమిటి, ఎలా కట్టుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. దానిలో 6 నల్ల జీడి గింజలు వేయండి. నల్ల జీడి గింజలకు సాధారణంగా చాలా శక్తి ఉంటుంది. తాంత్రిక పూజలకు వీటిని విరివిరిగా వాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ నల్ల జీడి గింజలు చాలా అరుదుగా లభిస్తాయి. నెగిటివ్ ఎనర్జీని సులువుగా పోగొట్టేస్తూ ఉంటాయి. కనుక ముందు ఒక నల్లటి వస్త్రంలో 6 నల్ల జీడి గింజలు వేయండి. వీటితో పాటు 6 నల్ల గవ్వలు కూడా వేయండి. నల్ల గవ్వలు కూడా చాలా శక్తివంతమైనవి. వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా. వీటిని ఎలాగోగలా సంపాదించి ఈ నల్ల గవ్వలు కూడా 6 వేసి గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి. ఈ మూడింటిని అంటే 6 నల్ల జీడి గింజలను, 6 నల్ల గవ్వలను, గుప్పెడు ఉప్పును నల్లటి వస్త్రంలో వేసిన తర్వాత మా ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, పీడలు అన్నీ కూడా పోవాలి, అందరి ఏడుపులు పోవాలి, మా ఇంటి మీద ఎవరి కళ్ళు పడకూడదు అని మీ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకుని మూట కట్టేయండి. ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన కట్టండి. ఇదంతా కూడా రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో ఎవ్వరికీ కనపడకుండా చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు చక్కగా కలిసి వస్తుంది. ఒక్క రోజులోనే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి. మీరు వద్దన్నా సరే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిష్కారం, అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి, మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా పాల్గొన అమావాస్య రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి మీ జీవితాన్ని మార్చుకోండి, సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.